నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి జట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 19వ భాగం వినేద్దామండి. నా బెంగుళూరు జీవితం మొదలైంది. ఏదో చేద్దామనుకుని ఏదో చేయటం అయింది. రిటైర్ అయిన తర్వాత కాస్త మనశ్శాంతిగా ఏ బాధరబందీలు లేకుండా ఉందామనుకుంటే ఇంకా బాధ్యతలు వచ్చి నెత్తిన పడ్డాయి. ఆశ్రమంలో జ్యోతి గారిని మళ్ళీ కలుస్తానా, అసలు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళగలనా అనిపించింది. బెంగళూరులో నాకు ఏ చింత లేదు. హరి కోసం పొద్దున్నే వంట చేయటం, వాడు వెళ్ళాక పక్కనే ఉన్న గుడికి వెళ్ళి కాసేపు కాలక్షేపం చేయటం సరిపోయేది. మేము బెంగళూరు వచ్చాక వారం లోపల ఉమ ఫోన్ చేసి విభకు గర్భపాతం అయిందని హాస్పిటల్లో చేర్చామని చెప్పింది. మాకు పెద్ద ఆఘాతమే కలిగింది. తనకు అసలు గర్భం అనే తెలియలేదుట. 2 రోజులుగా కడుపు నొప్పి అంటే తీసుకువెళ్ళి డాక్టర్కి చూపిస్తే అబార్షన్ అయిందని చెప్పిందట ఆవిడ. ఏది ఏమైనా 40 రోజుల ప్రాణి బ్రతుకు కళ్ళు తెరవక మునిపే ఇలా అంతరించిపోయింది. హరి బాగా బాధపడ్డాడు. ఇద్దరం మళ్ళీ విశాఖపట్నం చేరుకున్నాము. విభను నేరుగా చూడటానికి కూడా నాకు మొహం చాలలేదు. నా మూలంగానే ఇదంతా జరిగినట్లు అనిపించింది. విభ చాలా నీరసించిపోయింది. ఎలాగూ కాలికి రెస్ట్ అన్నారు. ఇప్పుడు దానికి ఇది కూడా తోడైంది. ఉమకు బాధతో పాటు కోపం కూడా వచ్చింది. కానీ ఎవరి మీద చూపిస్తుంది కోపం? విభ అజాగ్రత్త వల్ల ఇంత ఘోరం జరిగింది. కానీ కూతుర్ని ఏమీ అనుకోలేదు కదా. హరి విభతో 2 రోజులుండి సముదాయించి అయ్యిందేదో అయ్యిందని, దానికేమీ చేయలేం కాబట్టి బాధపడొద్దని, ఇక నుండి జాగ్రత్తగా ఉండమని తగిన జాగ్రత్తలు చెప్పి తను మళ్ళీ బెంగళూరు వెళ్తానన్నాడు. నేను తనతో కూడా వచ్చి వండి పెడతానని అన్నాను. వద్దులేమ్మా, మళ్ళీ ఏం వస్తావు, నేనే ఏదో మేనేజ్ చేస్తాలే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మామయ్య ఫోన్ చేశాడు. శృతికి సంబంధం సెటిల్ అయిందిట. వెంటనే ఇల్లు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నాడు. మనం విజయవాడ వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈసారికి ఉండిపో, నేను ఆఫీసులో చెప్పి సెలవు తీసుకుని వచ్చి నిన్ను విజయవాడ తీసుకువెళ్తాను అన్నాడు. నేను పుట్టి పెరిగిన ఊరు ఇల్లును వెళ్దామని మనసు పీగుతోంది. ఒక పక్క విభకు జరిగిన విషాద ఘటన తొలుస్తోంది. అదీకాక అక్కడికి వెళ్ళి ఇప్పుడిప్పుడే మానిపోతున్న గాయాన్ని కెలికి రేపటం అవుతుందేమో, వద్దులే అనుకున్నాను. నువ్వు వెళ్ళిరా నాన్న, నాకు ఓపిక లేదు, మనసు బాగోలేదు. నీకు కావలసిన చెక్కులు అవి ఇస్తాను. ఎలాగూ ఇల్లు నీ పేరునే పెట్టమన్నాను కాబట్టి నేను రావాల్సిన అవసరం ఉండదు. నీ ఆఫీసులో వీలు చూసుకుని వాడికి చెప్పు అన్నాను. వాడిని చూసి చాలా కాలం అయింది. వాడు నేను కూడా పెద్దవాళ్ళం అయ్యాము. ఏ కాలానికి ఎట్లా ఉంటామో తెలీదు. రేపు శృతి పెళ్ళికి పిలుస్తారో లేదో, పిలిచినా నేను వెళ్ళగలనో లేదో. ఒకసారి చూసొస్తే బాగానే ఉంటుంది అనిపించింది. కానీ పెట్టుకున్న కొద్దీ మమకారాలు ఉంటాయి. ముందు పుట్టి పెరిగిన ఇల్లని, ఆ తర్వాత తోడబుట్టిన తమ్ముడని. ఇలానే స్వామివారు చెప్పినట్లు అహంకార మమకారాలు వదిలిపెడితేనే జీవితానికి సార్థకం. కాబట్టి వీలైనంత వరకు అన్నీ త్రుంచుకోవటం మేలనిపించి ససేమిరా రానని చెప్పాను. హరి బెంగళూరు వెళ్ళిపోయాడు. 2 వారాల తర్వాత విజయవాడ వెళ్ళి ఇంటి రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు విభను నన్ను తీసుకువెళ్తానని అన్నాడు. నేను విని ఊరుకున్నాను. ఈలోపు నేను 2-3 సార్లు విభ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె ఆరోగ్యం మెల్లగా కుదుట పడుతోంది. కానీ గర్భశోకం ఆ అమ్మాయిని బాగా కృంగ తీసింది. రోజు భర్త ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడట. మంచిదే అనుకున్నాను. నేను దాని గురించి బెంగపడకని దేవుడు మేలు చేస్తే పిల్లలు తర్వాత పుడతారని అన్నాను. అప్పుడు ఆ పిల్ల చూసిన తీక్షణమైన చూపు నన్ను మళ్ళీ ఆ సంగతి గురించి మాట్లాడనివ్వలేదు. ఈ మధ్య నేను కొత్తగా ఒకటి నేర్చుకున్నాను. ఆత్మ పరిశీలన చేసుకోవటం అంటే నేను మాట్లాడే తీరు, ఇతరుల పట్ల నా ప్రవర్తన ఎలా ఉంటుందో అని నన్ను ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ ఉండటం. నన్ను నేనుగా కాకుండా ఇంకొక వ్యక్తిగా భావించి గమనించటం. దీనివల్ల నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా అవతలి వాళ్ళు ఏమనుకుంటారు అని తెలుసుకోగలుగుతున్నాను. అందువల్లనే నేను ఎక్కువగా విభతో ఆ విషయం గురించి మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అనుకున్నట్టుగానే హరి విజయవాడ వెళ్ళి ఇల్లు రిజిస్టర్ చేసుకొచ్చాడు. వస్తూనే భార్య పుట్టింట్లో దిగి భార్యను చూసుకున్నాడు. అక్కడ 1 రోజు ఉండి మర్నాడు వాడు ఒక్కడే నా దగ్గరకు వచ్చాడు. ఎందుకో ఈసారి వాడు చేసిన పని సబబే అనిపించింది. విభకి బాగోలేదు కాబట్టి అక్కడికి ముందు వెళ్ళాడని అనుకున్నాను. విభర ఆనంద్ కూడా నాకు బాధ అనిపించలేదు. నా దగ్గరకు వచ్చాక విజయవాడ కబుర్లు చెప్పాడు. నువ్వు రాలేదని మావయ్య అనుకున్నాడమ్మా. శృతి పెళ్ళికి తప్పకుండా రమ్మన్నాడు. ఒకసారి ఇంటికి కూడా వెళ్ళి చూసొచ్చానమ్మా. ఇల్లంతా మళ్ళీ బాగు చేయించాలి. బాగా పాతపడిపోయింది. మావయ్య నాతో వచ్చి అక్కడున్న కిరాయిదారులకు నన్ను పరిచయం చేసి
ఇక నుంచి ఈ ఇంటికి ఈయనే యజమాని అని చెప్పాడమ్మా అన్నాడు. వాడి ముఖంలో యజమాని శబ్దం పలుకుతూ ఉంటే వచ్చిన వెలుగు నా దృష్టిని దాటిపోలేదు. చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగిన ఆ ఆనందం రాలేదు వాడికి. నాది అనుకోవటంలో ఉన్న ఆనందమే అది. నిజానికి నాకు సంతోషాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే వార్తే అది. కానీ ఇప్పుడు నాకు ఏ వార్త కూడా అంత ఉత్సాహపరిచే విధంగా ఉండటం లేదు. మొన్నటిదాకా విభ గర్భపాతానికి నేనే కారణమా, వాళ్ళను రమ్మని బలవంతం చేయకుండా ఉండాల్సిందా అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. ఎవరి కర్మలకు ఎవరు కర్తలు, అంతా నుదిటి వ్రాత. అంతేకాని ఒకళ్ళ బాధలకు కానీ సంతోషాలకు కానీ ఇంకొకళ్ళు కారణం అనుకున్నాను. అందుకే అన్నింటికీ నా ప్రేమయం లేనట్లే నిర్లిప్తంగా ఉంటున్నాను. నా మనస్థితి నాకే తెలుస్తోంది. బహుశా తామరాకు మీద నీటి బొట్టులో ఉండటానికి ప్రయత్నిస్తున్నానా అనిపించింది. అమ్మ, విభకి ఇప్పుడు పర్వాలేదుట. ఈ శనివారం అందరం కలిసి బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను అత్తయ్యకు కూడా చెప్పాను వెళ్తామని. నువ్వు కూడా బట్టలు సర్దేసుకో, నేను టికెట్లు బుక్ చేస్తాను, సరేనా అన్నాడు హరి. నేను విని ఊరుకున్నాను. నేనేం మాట్లాడకపోయేసరికి వాడు మరొకసారి అడిగాడు. నాన్న, నాకు మరొకసారి ఆశ్రమానికి వెళ్ళి రావాలని ఉందిరా. ఇప్పుడు నీతో రాలేను. విభ అన్ని పనులు చేసుకుంటుంది కదా, నా అవసరం పెద్దగా ఉండదు తనకి. నాకు అక్కడ కొంత ప్రశాంతంగా ఉంటుంది. అంటే నీ దగ్గర ప్రశాంతత ఉండదని కాదు, కానీ అక్కడ బాగుంది. అందుకని వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తాను అన్నాను. అమ్మ, ఈ ఆశ్రమాలు అవి తిరగటం దేనికి? నువ్వు మాతో ఉంటే నీకు మాకు కూడా బాగుంటుంది. దేవుడు మేలు చేస్తే విభ మళ్ళీ తల్లైతే నువ్వే బిడ్డను చూసుకోవచ్చు. ఎందుకమ్మా ఆ స్వామీజీల చుట్టూ తిరగటం అన్నాడు. నాకు జ్యోతి గారి మాట గుర్తొచ్చింది. వాళ్లకు మన మీద ప్రేమ అలా ఉండగానే మనం తప్పుకుంటే మంచిదని. లేదు నాన్న, ఇది మీ జీవితం. మీరిద్దరూ సామరస్యంగా కలిసి దిద్దుకోవలసిన కాపురం. నేను రాలిపోయే ఎండుటాకును. ఇప్పుడు నాకు కావలసింది దైవధ్యానం చేసుకోవటం, వీలైనంత వరకు సమాజ సేవ, మాధవ సేవ చేసుకోవటం. ఎందుకో నాకు ఆశ్రమము, అక్కడి వాతావరణము, అక్కడి వారి సేవాభావం నచ్చాయి. అందుకే అన్నీ వదిలి నేను సన్యాసిని కావాలనుకుంటున్నాను. అలా అని నాకున్నదంతా వాళ్ళకిచ్చేసి నిన్ను ఇబ్బంది పెట్టను. నిజానికి ఈ విషయం నీతో మాట్లాడదామని అన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను. నా శేష జీవితాన్ని అక్కడే గడపదలుచుకుంటున్నాను. ఈ ఇల్లు, బ్యాంకులో నా పేరు ఉన్న డిపాజిట్స్లో కొన్ని నీకు అప్పచెప్పేస్తాను. కొన్ని మాత్రం ఆశ్రమానికి రాద్దామనుకుంటున్నాను. నా పెన్షన్ మాత్రం నెల నెల అక్కడికి వస్తుంది. దాంతో అక్కడ నాకు తోచిన విధంగా ఆశ్రమానికి సాయం చేస్తాను. ఏమంటావు అన్నాను. ఈ హఠాత్ పరిణామానికి వాడు బెత్తరపోయాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నావు? మా దగ్గర ఉండటానికి నీకెందుకు ఇష్టం లేదు? అంత జీవితం మీద విరక్తి పుట్టేంతగా ఏమైంది? విభయమైనా అందా, లేక నేనేమైనా అన్నానా అన్నాడు. అదేం లేదు నాన్న, ఎందుకో నా దృష్టి అటు మళ్ళింది. మీతో ఉండకూడదనో లేక జీవితం మీద విరక్తితోనో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి విసిగిపోయి కానీ, మనుషుల మీద బ్రతుకు మీద రోత పుట్టి కానీ కూడా ఈ నిర్ణయం తీసుకోలేదు. స్వామివారి ప్రవచనాలు వింటూ ఉంటే జీవితం యొక్క అసలు ప్రయోజనం, కర్తవ్యం ఏమిటన్నది అవగతమవుతుంది. అక్కడంటే నా వల్ల కొందరికైనా ప్రయోజనం ఉండొచ్చని, వాళ్ళ వల్ల నాకు ప్రయోజనం ఉంటుందని నాకు అనిపించింది అన్నాను. వాడికి ససేమిరా ఇష్టం లేకపోయింది. అమ్మా, నువ్వు మొదటి నుంచి ఒంటరిగానే ఉన్నావు. ఇప్పుడైనా నీకు విశ్రాంతి దొరుకుతుందని, కొన్నేళ్లు మాతో గడిపి మా పిల్లల్ని చూసుకుంటావని అనుకున్నానమ్మా. అంతగా నీకు బెంగళూరులో బాగుండకపోతే విజయవాడలో నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో తృప్తిగా ఉంటావని అనుకున్నానమ్మా. ఇలా ఆశ్రమానికి వెళ్తావని, అక్కడే శేష జీవితాన్ని గడుపుతావని అనుకోలేదు. నాకు ఇది అస్సలు నచ్చలేదమ్మా. నీ దగ్గర మా పిల్లలు పెరుగుతారు, అమ్మమ్మ దగ్గర నేను పెరిగినట్టుగా అనుకున్నాను. ఇదేం బాగాలేదమ్మా. వాడికి ఏడుపు వచ్చినంత పనయింది. వాడిని చూస్తే నాకు బాధేసింది. కాసేపు నా మనసు ఊగిసలాడింది. కానీ నేను ముందే దృఢ నిశ్చయం చేసుకున్నాను. నా నిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా నేను అనుకున్నది అమలుపరచడం అంత సులభం కాలేదు నాకు. నేను నా నిర్ణయం చెప్పిన దగ్గర నుంచి వాడు నాకు నచ్చ చెప్పి నా నిర్ణయం మారుద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. రాత్రి భోజనం అయ్యాక కూడా నా దగ్గరే కూర్చున్నాడు. ఒరేయ్, నేను ఇవాళ వెళ్ళటం లేదులేరా, వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. నేను అనుకున్నానే కానీ స్వామివారు అనుమతించొద్దు, చూద్దాంలే, ఎందుకంత కంగారు పడతావు అని కేకలేసి పడుకోమని చెప్పాను. ఎంత చెప్పినా వాడు అక్కడి నుంచి కదలలేదు. వాడు కదిలితే నేను అదృశ్యమవుతానేమోనన్నట్లు అక్కడే కూర్చున్నాడు. నాకు వాడిని చూస్తే బాధేసింది. మాయ ఇలా నన్ను నిర్బంధిస్తుందేమోననిపించి నన్ను నేను నిగ్రహించుకున్నాను.
మర్నాడు ఉదయం 10 గంటలకల్లా ఉమా, శ్రీనివాస్, విభ ముగ్గురు మా ఇంటికి వచ్చారు. ఒకవేళ వీడేమైనా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడా అనిపించింది. వాళ్ళని కూర్చోపెట్టి నేను అందరికీ టీ పెడదామని లేచాను. విభ నన్ను కూర్చోమని తాను వంటింట్లోకి వెళ్ళింది. సాయం చేస్తానంటూ ఆ వెనకే ఉమ కూడా వెళ్ళింది. అల్లుడు శనివారం వెనక్కి వెళ్దాం అనుకుంటున్నారట, అందుకని కాసేపు గడిపినట్లుంటుందని వచ్చాం అన్నాడు వియ్యంకుడు నవ్వుని పెదాల మీద పులుముకుని. హరి పొద్దుటి నుంచి మాట పలుకు లేకుండా ముభావంగా ఉన్నాడు. కళ్ళు నిద్రలేనట్లు ఎర్రగా ఉబ్బున్నాయి. నేను వియ్యంకుడి మాట విని తల ఊపి ఊరుకున్నాను. ఎంతసేపటికి వంటగదిలో నుంచి వాళ్ళు బయటికి రాకపోయేసరికి నేనే లోపలికి వెళ్ళాను. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మీ నాన్న ఏమిటి నానుస్తున్నారు? అల్లుడు నీతో అన్నమాట నిజమో కాదో అడగొద్దు. అయినా పిల్లా పాపలతో హాయిగా గడపకుండా ఇవిడికి ఇదేం పని? ఆస్తులు పాస్తులు కూడా వాళ్ళకి కట్టబెడుతుందో ఏమో. మీ నాన్న మాటలు మొదలు పెడితే బావుణ్ణు అంటోంది ఉమ. ఆస్తి పాస్తుల సంగతి తర్వాతమ్మా. పాపం ఆయన చాలా బాధపడుతున్నారు. రాత్రి ఫోన్ చేసి ఏడ్చేశారు తెలుసా. పైగా నువ్వేమన్నా అన్నావా అని కూడా అడిగారు నన్ను. ఆయన అలా ఎప్పుడూ చూడలేదమ్మా. ఎలాగైనా ముందు ఆవిడని ఆపటం ముఖ్యం అంది విభ గద్గద స్వరంతో. నాకు తెలిసి ఇదంతా నాటకమే. ఇలా వెళ్ళి సన్యాసం పుచ్చుకుంటా అంటే అలా ఇచ్చేస్తారా ఏమిటి? ఈవిడ మనసులో ఇంకేదో పెట్టుకుని ఇలా నాటకం వేస్తుంది. నువ్వు ఊరికే బాధపడకమ్మా తేల్చేసినట్టుగా అంది ఉమ్మ విభను ఓదారిస్తూ. విభ మళ్ళీ ఏదో అనే లోపల నేను కొంచెంగా దగ్గి నేను వచ్చిన అలికిడి తెలియచేస్తూ లోపలికి వెళ్ళాను. ఏమ్మా టీ పొడి దొరకలేదా అంటూ. విభ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. అత్తయ్య, మీరు సన్యాసం తీసుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. చాలా బాధపడుతున్నారు అత్తయ్య. పెళ్ళయ్యాక ఆయన ఇలా బాధపడటం నేను ఎప్పుడూ చూడలేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అత్తయ్య? ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? ఏదైనా పొరపాటు చేస్తే చెప్పండి అత్తయ్య, దిద్దుకుంటాను. అంతేకాని ఇలా చేస్తే ఎలా? కొంచెం ఆలోచించండి అంది. అవును వదినా, మనకెందుకు చెప్పండి ఈ ఆశ్రమాలు సన్యాసాలును. ఎన్నాళ్ళు ఉద్యోగం అని బాధ్యతలని ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు పిల్లలతో సుఖంగా ఉండే అవకాశం వచ్చింది మీకు. అవన్నీ వదులుకుని వెళ్ళటం ఎందుకు చెప్పండి? అదీగాక మీ అబ్బాయికి కూడా ఇష్టం లేదంటున్నాడాయి. మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుంది అంది ఉమ. నేను సమాధానం చెప్పకుండా విభ భుజం నొక్కి బాధపడకన్నట్లు కళ్ళతో సైగ చేసి టీ కప్పుల్లో పోసి ట్రేలో పెట్టుకుని వాళ్లను నా కూడా రమ్మని చెప్పి హాల్లోకి వచ్చాను. హరే వాళ్లకు చెప్పినట్లు అప్పుడు అర్థమైంది. సహజమే, తన వల్ల కాలేదు. వాళ్ల వలనైనా నా నిర్ణయం మార్చుకుంటానేమోనని వాడి తాపత్రయం. అందరికీ టీ ఇచ్చి హరి దగ్గర కూర్చున్నాను. ఎందుకురా అంత బాధపడతావు? నేనేమైనా దేశం వదిలిపోతున్నానా లేక ప్రపంచం వదిలిపోతున్నానా అన్నాను. వాడు మాట్లాడకుండా నుంచున్నాడు. హరి, నాకెందుకు పుట్టిందో ఈ బుద్ధి. లౌకికం మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి. అలౌకికాన్ని, పారమార్థాన్ని వెతుక్కుంటూ వెళ్లాలనిపిస్తోంది. జీవిత పరమార్థం తెలుసుకుని ముక్తి మార్గం చేపట్టాలని చూస్తున్నాను. కానీ ఒక్కటి హరి, నీ పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర నువ్వు పెరిగినట్లే పెరుగుతారురా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇక నుంచి వీరే నీకు అన్నీ. నేను అందరూ నడిచే దారిలో ఎప్పుడూ నడవలేదు. బుద్ధిగా అత్తారింటికి వెళ్ళి పుట్టింటిని మర్చిపోలేదు. అలా మర్చిపోవాలి అన్న భర్తతో కాపురమూ చేయలేదు. కష్టాలే అనుభవించానో సుఖమే పడ్డానో తెలీదు. పిల్లాన్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిని చేశాను. భగవంతుడు నాకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాను. ఆ తృప్తి చాలు నాకు. మా అమ్మలా నేను కూడా ఒక గదికి పరిమితమై కుంచితత్వంతో ఉండిపోలేను. నా మిగిలిన జీవితాన్ని ఒక మంచి కార్యానికి వినియోగించుకోవాలని ఆశపడుతున్నాను. అది ఎంతవరకు సాధ్యపడుతుందో తెలీదు. మమకార అహంకారాలను వదులుకొని భక్తి మార్గంలో పయనించి ముక్తి పొందాలని ఆశిస్తున్నాను. ఇది పిల్లలు నన్ను ఉత్తర నేను శక్తిహీనమైన తర్వాత చూడరేమోననో, లేదా నన్ను చులకనగా చూసి అవమానిస్తారేమో, ఇప్పుడే తప్పుకుంటే పోతుందనే ఉద్దేశంతోనో తీసుకున్న నిర్ణయం కాదు. నా గత జీవితం అంతా నా కళ్ళ ముందు కదలాడుతోంది. ఇంతవరకు నేను చేయగలిగింది నా బాధ్యత అని చేశాను. నేను చేశాను అనే కంటే భగవంతుడు నా చేయించాడు అనుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఆయన నిర్ణయమే. నేను అమలు మాత్రం చేద్దామనుకుంటున్నాను. అంటే మీ దగ్గర నాకు ప్రశాంతత ఉండదా అని అడుగుతారేమో. సమస్య అది కాదు. బంధ విముక్తి అంటూ ఉండదు. ఇంకా మమకారాల వలలో పడిపోతాను. ఎప్పటికీ బయటపడలేను. అందుకే ముందుగా ఈ సాధన చేపడదామని అనుకున్నాను. అలా అని నేను సంపాదించి ప్రోగు చేసిన ఆస్తిని తీసుకువెళ్ళి మఠం పాలు చేయను. అది స్వామివారు అనుమతించరు, అంగీకరించరు.
మనశ్శాంతి, ముక్తి అనేవి కొనుక్కునే వస్తువులు కావంటారు. పిల్లలకు నేనేం అన్యాయం చేయను. ఈ ఇల్లు వాళ్ళిద్దరి పేర రాస్తాను. బ్యాంకులో ఉన్న కొద్దిపాటి డిపాజిట్లలో కొన్ని మాత్రం స్వామివారికి చెప్పి మఠానికి రాద్దామని ఆలోచన. ఇది స్వామివారు మీరు అందరూ ఒప్పుకుంటేనే. ఆపై నా పెన్షన్ నెల నెలా నాకు వస్తుంది. దాంతో అక్కడ నా ఖర్చులు సాగిపోతాయి. ఇక మీరందరూ ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది. హరి, నీ పిల్లలు పుట్టేదాకా నేను సన్యసించను. అప్పుడప్పుడు నాకు నీపై మనసు మళ్ళినప్పుడల్లా వచ్చి చూసిపోతూ ఉంటాను. 30 ఏళ్ల మమకారం ఒక్కసారిగా పోదు కదా, మెల్లగానే వదులుకోవాలి అన్నాను నా సుదీర్ఘమైన సంభాషణను విరమిస్తూ. చివరి మాటలో నా గొంతు అప్రయత్నంగానే ఉద్విగ్నతకు లోనే జీరబోయింది. వాడు వెంటనే నా ఒళ్ళో తలపెట్టుకుని కన్నీళ్లు కార్చాడు. ఆశ్చర్యంగా నా కళ్ళు వర్షించలేదు. తృప్తిగా వాడి తల నిమిరి వాడి కళ్ళు తుడిచాను. ఉమకు కొంత స్వాంతన, ఆస్తి నేను ధారాదత్తం చేయటం లేదని. విభకు కొంత తృప్తి, తన భర్త ఆర్తి తీరిందని. శ్రీనివాసుకు కొంత శాంతి, ఈ సమస్య తీరి ఒక కొలిక్కొచ్చిందని. హరికి కొంత తృప్తి, నేను అప్పుడప్పుడు వస్తాను చూస్తాను అన్నందుకు. నాకు పూర్తి మనశ్శాంతి. నా బాధ్యతలు తీర్చుకొని నా బాటపై నడవటానికి పిల్లల అనుమతి, దేవదేవుడి సమ్మతి లభించిందని. వాళ్ళని ఆ పూట భోజనానికి ఉండమని నేనే స్వయంగా వంట చేసి పెట్టాను. అందరూ సంతోషంగానే తిన్నారు. కానీ ఆ సంతోషం వెనుక ఏదో తెలియని భావన, తెలియని వెలితి, హరి అంతర్మథనం నాకు అర్థమవుతోంది. ఇందులో వాడి తప్పేం లేదని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను. అయినా వాడి బాధ వాడిది. చూసే వాళ్ళందరికీ నేను ఒక పెద్ద నాటకం వేస్తున్నానని, శుభ్రంగా పిల్లల అంటన పడుండక ఈవిడికి ఇదేం రోగం అనుకుంటారేమో తెలీదు. కానీ పిల్లలకు ఇవాళున్న భావోద్వేగాలు ఎల్లప్పుడూ ఉండవు. నేను వదిలి వెళ్తానని అన్నాను కాబట్టి వద్దు అంటున్నారు. లేదని వాళ్ళనే అంటిపెట్టుకుని ఉంటే ఒకనాటికి కాకపోతే మరొక నాటికైనా వాళ్ళు సహించలేకపోవచ్చు. ఎప్పుడు పోతుందా ఈవిడ అని ఎదురు చూస్తారేమో కూడా. అంతవరకు వాళ్ళ దగ్గరుండి నేను సాధించేదేమిటి? ఇప్పుడు నేను లేకపోయినా వాడి జీవితం గడిచిపోతుంది. నా అవసరం వాళ్ళకు ఉండదు. అలాంటప్పుడు నేను వాళ్ళ దగ్గర ఉండి నా సమయం వృధా చేసుకునే బదులు నా గమ్యం ఏమిటి అన్నది చూసుకోవచ్చు కదా. ఎందరో నిర్భాగ్యులకు నా శక్తి మేరకు సాయం చేయొచ్చు. మా అమ్మకు మళ్ళీ ఎవరికీ పనికి రాకుండా కృంగి కృషించిపోవటం కంటే నేను ఎన్నుకున్న మార్గం చాలా మంచిదనిపించింది నాకు. ఆ సాయంత్రం విభ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన సామానుతో సహా వచ్చేసింది ఇక్కడికి. మళ్ళీ శనివారం దాకా ఇక్కడే ఉండి ఇక్కడి నుంచే బెంగుళూరు వెళ్దామని. శనివారం ఇద్దరూ బయలుదేరారు. హరి నాకు 100 జాగ్రత్తలు చెప్పి అక్కడ ఏమాత్రం బాగుండకపోయినా వెంటనే వచ్చేయమని చెప్పాడు. ఆ మర్నాడు నా బట్టలు కొన్ని సర్దుకుని ఆశ్రమానికి బయలుదేరాను. స్వామివారు నన్ను చూసి మళ్ళీ నవ్వారు. ఈసారి ఆయన నవ్వుకు అర్థం కనిపెట్టాను అనుకుని ఆయనతో అన్నాను, స్వామి, ఈసారి పూర్తి నిర్ణయం తీసుకునే వచ్చాను. పిల్లవాడితో సంప్రదించే నిర్ణయం తీసుకున్నాను. ఇక నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు. నా శేష జీవితాన్ని ఇక్కడే గడపటానికి వచ్చాను అని. స్వామీజీ మళ్ళీ చిరునవ్వు నవ్వారు. ఈసారి ఆయన నవ్వుకు అర్థం నాకు తెలియలేదు. స్వామి, నేను అన్ని బంధాలు వదిలించుకుని వచ్చేసానంటే మీకు నమ్మకం కలిగినట్లు లేదు అడిగాను. నేను వదిలించుకున్నానంటున్నావు, కానీ ఆ నేను అనే అహంకారం ఇంకా నిన్ను వదలలేదమ్మా. అహంకార మమకారాలను వదలటం అంత సులభం కాదు. మొన్న కోడలికి బాగోలేదంటే పరిగెత్తావు. రేపు కొడుక్కి బాగాలేదనో మనవడు పుట్టాడనో తెలిస్తే పరిగెత్తకుండా ఉంటావా? సన్యాసం అంత సులభమా తల్లి? మానవ మానాలను లెక్క చేయకుండా ఉండాలి. తన పర భేదం లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి. అంతర్యేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాలను సాధించాలి. అహంకార మమకారాలు మనస వాచ కర్మణ వదిలేయాలి. ఇవన్నీ ఒక్కసారిగా వచ్చేవేనా? దానికి ఎంత సాధన కావాలి, ఎంత మనోనిగ్రహం కావాలి. అన్నీ వదిలిపెట్టాననగానే కాదు, అవి నిన్ను అంత సులభంగా వదులుతాయా అమ్మా అన్నారు. అవును స్వామి, నిజమే, అంత సులభంగా ఏది సాధ్యం కాదు. కానీ గురువు అనుగ్రహం అకుంఠిత సాధన వల్ల సాధ్యపడగలదనే నమ్ముతున్నాను. అందుకే మీ చరణాలను ఆశ్రయించాను స్వామి అన్నాను. స్వామి సంతోషంగా తల పంకించి నన్ను దీవించి తర్వాత ఒక సన్యాసిని పిలిచి నాకు ఉండటానికి వసతి చూపించమని పురమాయించారు. అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. కానీ వెంటనే నేను ఇప్పుడున్న స్థానానికి చేరుకోలేదు. అరుణగా ఉన్న నేను ఆనందమయిగా మారటానికి కనీసం 3 ఏళ్లు పట్టింది. అదంత సులభం కాలేదు. భావనల మమకారాల సుడిగుండాల్లో చిక్కుకుని మానసికంగా చాలా హింసను అనుభవించేదాన్ని. మళ్ళీ స్వామివారి దయతో ఆయన ప్రవచనాల ప్రభావంతో బయటకు వచ్చేదాన్ని. ఆశ్రమంలో చేరిన నెలకి మురళి నా కోసం వచ్చాడు.
శృతి పెళ్ళని తప్పకుండా రమ్మని చెప్పాడు. ఇంతమంది ఉండగా ఇలా నేను ఆశ్రమంలో ఉండటం ఏమాత్రం తగదని బోధ చేశాడు. అక్క, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందనుకుంటే నన్ను క్షమించు. అంతేగాని ఇలా ఒక్కదానివి దిక్కు లేకుండా పడి ఉండటం ఏం బాగోలేదు. ఇంకో 3 ఏళ్లలో నేను రిటైర్ అవుతాను. శృతి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. పిల్లాడు కూడా చదువుకి అమెరికాకే వెళ్తున్నాడు. ఇక మిగిలేది నేను అదే. హరి అలాగూ బెంగళూరులోనే ఉంటున్నాడు. మళ్ళీ మన ముగ్గురం కలిసి మన ఇంట్లో విజయవాడలో ఉందామక్క. నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్న ఇల్లు, మనం పుట్టి పెరిగిన ఇల్లు అది. కావాలంటే అక్కడే నువ్వు విడిగా మేము విడిగా ఉందాము. నీ స్వాతంత్రానికి అడ్డు ఉండదు. కనీసం అక్కడ మనం ఒకళ్ళకొకళ్ళం ఉంటాము. మేముండే పోర్షన్కి అద్దె కూడా ఇస్తాను. అందులో అన్యాయం చేయను. స్వాతి కూడా ఇదివరకు మళ్ళీ లేదు, మారింది. సమయానికి ఇల్లు బయట రేటు కంటే కొంత ఎక్కువగానే పెట్టి నువ్వు హరి పేర కొనటంతో అది మాకు సాయం చేయటానికే కానీ ఈ ఇల్లు నువ్వు ఉండేందుకు కాదని అర్థమైంది దానికి. అందులోనూ హరి నువ్వు ఆశ్రమానికి చేరావని చెప్పగానే అది ఇంకా బాధపడింది. మనుషుల మోసపూరిత చర్యల వల్లే నువ్వు ఇలా ఏకాకిగా ఉన్నావని నిర్ణయించుకున్నావని అనుకుని బాధపడింది. పిల్లలు వేరే దేశాల్లో ఉండి మాకు దూరం అవుతారని, మేము ఒంటరిగా మిగలబోతున్నామని తలుచుకుంటేనే ఇప్పటి నుంచే మాకు మహా ఇబ్బందిగా ఉంటుంది. ఒంటరి వాళ్ళం అయిపోతాం అనిపిస్తుంది. నీ ఇన్నేళ్ల ఒంటరితనాన్ని నువ్వు ఎలా అనుభవించావో అనుకుంటూ బాధపడుతూ ఉంటావక్క. ఇకనైనా అందరం కలిసి ఉందామక్క అన్నాడు వాడు. నాకు గతమంతా గుర్తొచ్చి బాధ అనిపించింది. మళ్ళీ తామాయించుకున్నాను. దీర్ఘశ్వాస తీసుకుని సున్నితంగా వాడు చెప్పిన దానికి తిరస్కరించాను. శృతికి నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయని, అందుకోసం నేను పెళ్లికే రావాల్సిన అవసరం లేదని చెప్పాను. వాడు 1కి 10 సార్లు చెప్పినా వినలేదు. వాడు చేసేది లేక చిన్న మొహం చేసుకుని వెళ్ళిపోయాడు. హరికి కొడుకు పుట్టాడంటే వెళ్ళి చూసి రావాలని మనసు కొట్టుకులాడింది. ఇంతలో స్వామివారు చెప్పిన మాట గుర్తొచ్చి చాలా ప్రయత్నం చేసి తమాయించుకున్నాను. ఆ తర్వాత హరి, విభా కలిసి బాబును తీసుకొచ్చి నాకు చూపించారు. నా మెళ్ళలో మిగిలి ఉన్న ఒకే ఒక గొలుసుని పిల్లాడికి ఇచ్చేశాను. వాళ్ళు నన్ను మళ్ళీ ఇంటికి రమ్మని పిలిచారు. ఇలాగే ఏదో ఒకటి నన్ను ఇబ్బంది పెడుతూనే, నన్ను మళ్ళీ మళ్ళీ వెనక్కి లాగుతూనే ఉంది. దేవుడి దయ వల్ల నేను వెనక్కి వెళ్లకుండా నిలబడగలిగాను. అలాగే ఆశ్రమానికి సంబంధించిన పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనేదాన్ని. పూర్తి అంకిత భావంతో, పూర్తి నిబద్ధతతో చేసేదాన్ని. అది చూసి స్వామివారు నన్ను మెచ్చుకునేవారు. ఎట్టకేలకు నాకు దీక్షనివ్వటానికి ఒప్పుకున్నారు. ఒక మంచి ముహూర్తం చూసి నాకు దీక్షా వస్త్రాలు, దాంతోపాటు నాకు ఆనందమయ్యి అనే నూతన నామధేయాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత జీవిస్తున్న జీవితాన్ని ఏమని చెప్పను. నాకు ఇచ్చిన నామాన్ని సార్థకం చేసుకుంటూ ఆశ్రమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. నన్ను అంతా మాత అంటారు. ఒక బిడ్డకు మాత్రమే తల్లిగా ఉన్న నాకు ఇప్పుడు జగమంతా నా బిడ్డలే. అందరూ నావారే. అందరిలోనూ భగవంతుడిని చూడగలుగుతున్నాను. స్వామివారి పర్యవేక్షణలో శాస్త్రాలు నేర్చుకున్నాను. ప్రవచనాలు చెప్పడం నేర్చుకున్నాను. ముఖ్యంగా ధర్మాచరణకు మార్గదర్శకత్వం ఎలా చేయాలో నేర్చుకున్నాను. స్వామివారు బయట నగరాలకు లేదా ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు ఆశ్రమాన్ని పూర్తి దక్షతతో, నియమానుసారం, సమయానుసారం అన్ని పనులు జరిగేట్టు నడుపుకొచ్చేదాన్ని. అది చూసి స్వామివారు సంతోషించేవారు. నేను సన్యసించి ఆనందమయిగా అవతరించిన తర్వాత హరి ఇంకోసారి తనకు కూతురు పుట్టిందని చూపించటానికి బిడ్డను తీసుకుని కుటుంబంతో సహా వచ్చాడు. అప్పుడు తెలిసింది నాలో వచ్చిన మార్పు నాకు. మిగతా వాళ్ళు నాకు ఎలాగో హరి కూడా అలాగే అనిపించింది. అందరిని దీవించినట్లే హరిని, అతని భార్య, పిల్లలను దీవించాను. హరిని కూడా అందరికి మళ్ళీనే నన్ను మాత అని సంబోధించమని చెప్పాను. అప్పటికే హరి కూడా నన్ను సన్యాసినిగా అంగీకరించాడు. నన్ను చూసి అందరిలాగానే నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్తూ ఉంటే ఎటువంటి మమకారము నన్ను అడ్డుకునేలా చేయలేదు. అప్పటికి నాకు పూర్ణత్వం లభించిందని అనిపించింది. అహంకార మమకారాలు పూర్తిగా జయించగలిగి భగవంతుని యందు మనసు నిశ్చలంగా లగ్నమైందనిపించింది. ఆ అనుభవం ఆనందాన్నిచ్చింది. స్వామివారు పెద్దవారైపోయి శక్తి ఉడిగిపోయి ఒంట్లో కూడా బాగుండక బాధపడుతూ నన్ను మఠాధిపతిని చేద్దామనుకున్నారు. నేనే వద్దనుకున్నాను. ఎందుకంటే నాకంటే ముందుగా వచ్చి సన్యసించిన స్వాములు, సన్యాసినులు ఇంకా ఉన్నారు. వారిలో ఒకరికి ఆ పదవి ఇవ్వమని చెప్పాను. అది ఒకళ్ళిస్తే పుచ్చుకునే పదవి కాదని, దానికి అర్హత ఉండాలని, ఆ అర్హత నేను సంపాదించుకున్నానని స్వామివారు అన్నారు. నాకు సంతోషం అనిపించింది. నన్ను ఆశ్రమానికి అధిపతిని చేశారు. ఇకపై నుంచి ఆశ్రమం నడిపే తీరుతెన్నులు, వారు నిర్వహించే కార్యక్రమాలు నిర్ణయించే హక్కు నాకుంటుంది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు,
ఆ పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాల, బట్టల వితరణ మొదలైన కార్యక్రమాలు మొదలుపెట్టించాను. భగవద్గీత నేర్చుకునే విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా ఇప్పించాను. నేర్చుకున్న పిల్లలకు పోటీలు పెట్టించి బహుమతి ప్రదానం చేసే కార్యక్రమం మొదలుపెట్టాను. బహుశా పూర్వాశ్రమంలో నేను ఉపాధ్యాయుణ్ణి కావటం వల్ల అనుకుంటాను, పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాను. చాలామంది ఆశ్రమ అభివృద్ధికి చందాలు వసూలు చేయమని, ఎవరైనా ఆశ్రమానికి దానం ఇస్తే తీసుకోమని, మనం చేసే కార్యక్రమాలకు దాతలను కానీ పోషకులను కానీ చూసుకోమని, వారి దగ్గర డబ్బులు వసూలు చేయమని సలహాలు ఇచ్చారు. కానీ అది స్వామీజీ కట్టుబాట్లకు వ్యతిరేకం. మనం ఇక్కడ బిజినెస్ నడపటం లేదని అంటుంటారు స్వామీజీ. నేను అదే నమ్ముతాను. ఆశ్రమం చేపట్టిన కార్యక్రమాలకు జనబాహుళ్యంలో పేరు వచ్చి మాకు సాయంగా వాటిల్లో పాలు పంచుకోవటానికి చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. స్వామివారు చాలా సంతోషించారు. స్వామివారికి పెద్ద పెద్ద డాక్టర్లను తీసుకొచ్చి చూపించి మంచి వైద్యం చేయించాము. కానీ ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందని తేల్చారు డాక్టర్లు. ఏం చేసినా రాను రాను స్వామివారి ఆరోగ్యం దెబ్బతింటోంది. ఎంత చికిత్స చేయిస్తున్నా వయో ప్రభావం వల్ల కొంత, క్యాన్సర్ వల్ల కొంత, రోజు రోజుకి పరిస్థితి దిగజారుతోంది. ఆయన అవతారం చాలిస్తారేమోనన్న బెంగ పట్టుకుంది మా అందరికీ. ఒకరోజు మేము ఆయన ఆరోగ్యం గురించి బాధపడుతూ ఉంటే స్వామివారు ఊపిరి తీసుకోలేక బాధపడుతూ, అలాగే మాతో అనవసరంగా బాధపడకండి, పుట్టిన జీవికి గిట్టుట సహజం, దాని గురించి సర్వసంగ పరిత్యాగులు బాధపడటం విడ్డూరంగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస అంతటి వారికే రోగము మరణము తప్పలేదు. ఎంతమంది మహానుభావులు పుట్టలేదు గిట్టలేదు. శరీరానికే జనన మరణాలు కానీ ఆత్మకు కాదని మీకు తెలీదు. ఊరికే బాధపడకండి. మన ఆశ్రమ ధర్మాలు విలువలు కాపాడండి. మానవ సేవ, మాధవ సేవ నిరవధికంగా సాగనివ్వండి అని ఉద్బోధ చేశారు. ఒకరోజు స్వామివారు తనువు చాలించారు. స్వామివారి నిర్యాణం ఆశ్రమాన్ని స్తంభింపచేసింది. ఆయన తుది దర్శనం కోసం జనం పోటెత్తిపోయారు. అప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. జనన మరణాలు సహజాలని, అవి జన్మ పరంపరల మధ్యలో వచ్చే ఆట విడుపులని గుర్తెరిగి కూడా మా ఆశ్రమ వాసులం కొంతకాలం పాటు ఆ క్లేశాన్ని, ఖేదాన్ని అనుభవించాం. ముఖ్యంగా నేను. ఆశ్రమం అంతా విషాద ఛాయలు చాలా రోజుల వరకు నిండుకున్నాయి. అన్నీ తెలిసి కూడా స్వామివారు నిర్గమించారని ఎందుకు అనుకోవాలి? మరణం అంటే ఏమిటో తెలిసి కూడా స్వామివారి నిర్యాణానికి బాధపడటం ఏంటి? శరీరానికి తప్పని మరణం గురించి అనుకోవటం దేనికి? ఈరోజు స్వామివారికి సంభవించింది, రేపు నాకు కూడా తప్పదు. అలాంటప్పుడు మనకు భగవంతుడు విధించిన కర్తవ్యం సత్వరం నిర్వహించాలి కదా అనిపించింది. స్వామివారు నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాను. రామకృష్ణ పరమహంసకు వివేకానందుడి వలె ఆయన పేరు, ఆయన బాట, ఆయన విలువలు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ వ్యాప్తి చేయాలని సంకల్పించాను. ప్రవచనాలు చెప్పటం, ధర్మ ప్రచారం చేయటం పనిగా పెట్టుకున్నాను. ముఖ్య పట్టణాల్లో ఆనందాశ్రమాలు విస్తృతి చేశాము. అలాగే అక్కడ ఆశ్రమాధిపతులను నియమించి వారి ద్వారా ఆయా పట్టణాల్లో కార్యక్రమాలు కూడా నిర్వహించాము. ఒకరోజు తునిలో శివాలయంలో ప్రవచనం కోసం వెళ్ళి అక్కడ చెప్తూ కళ్ళు తిరిగి పడిపోయాను. వెంటనే అక్కడి బృందం నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. బీపీ అతిగా పెరగటం వల్ల చిన్నగా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. దాంతో శిష్యులు నా ఆరోగ్యం మీద అతి శ్రద్ధ చూపించడం మొదలుపెట్టారు. చాలా రోజులు నన్ను ప్రవచనాలకు వెళ్ళనివ్వలేదు. నా అనుచరుల్లో ముఖ్యురాలైన ఒక సన్యాసిని, మాతా గాయత్రీదేవి నన్ను కనిపెట్టుకుని ఉండేది. ఆ తర్వాత అతి ముఖ్య అనుచరుడు చైతన్యానందుడు. స్వామివారి తర్వాత మళ్ళీ అంతటివాడు. అతను దీక్ష తీసుకోక మునిపే ఆశ్రమ బాధ్యతలు చక్కగా నెరవేర్చేవాడు. అప్పుడు అతని పేరు ఆనంద్. అతను నాకు మళ్ళీనే అన్ని పనులు చక్కబెట్టేవాడు. స్వామివారి నిర్యాణం తర్వాత అతనికి దీక్షనిచ్చి చైతన్యానంద స్వామిగా నామకరణం చేశాను. అతను కూడా స్వామివారంతటి జ్ఞాని, దక్షత కలవాడు కావాలని నా కోరిక. అంతటివాడు అవుతాడని నా నమ్మకం. దీక్షకు ముందే స్వామివారి పర్యవేక్షణలోనే అతను సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు. అందువల్ల నాకు మొట్టమొదటిసారిగా హార్ట్ అటాక్ వచ్చి తగ్గగానే నేను తీసుకున్న నిర్ణయం చైతన్యానందను నా తర్వాత మఠాధిపతిని చేయటం. అదయ్యాక నా సమయం అంతా ప్రవచనాల్లోనూ, మాధవ సేవలోనూ, ఇంకా ఎక్కువగా ధ్యానంలోనూ గడిచిపోతున్నది. నేను ఎక్కడికి వెళ్ళినా నా తోడుగా మాతా గాయత్రీదేవి ఉంటున్నది. ఈ ఊరిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుడి యాజమాన్యం కోరిక మేరకు రామాయణం చెప్పవలసి వచ్చి, ఇంకా ఇక్కడి పాఠశాలలో పిల్లలకు భగవద్గీత పోటీలకు బహుమతులు ఇవ్వటానికి
మరో దేవాలయం జీర్ణోద్ధరణకు గాను అందరం ఇక్కడికి వచ్చాము. 2 రోజుల ప్రవచనాలు చెప్పిన తర్వాత బాగా నీరసం అనిపించింది. దగ్గు ఎక్కువై శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండి నువ్వు వచ్చే రోజుకు నేను ప్రవచనం విరమించుకోవలసి వచ్చింది. నేను లోపలగా కూర్చుని గాయత్రీదేవి చెప్తున్న ప్రవచనాలు వింటున్నాను. అదవ్వగానే నన్ను కలవటానికి నువ్వు వచ్చావని నీ వివరాలు రాసిన కాగితం నా చేతిలో పెట్టారు. అవి చదివి నిన్ను చూడగానే గుర్తుపట్టాను. నా గత జీవితపు తాలూకు జ్ఞాపకాలు తుడిచేయటానికి నాకు చాలా కాలం పట్టింది. నా గుండెల పొరల్లో అట్టడుగున ఎక్కడో వాటిని సమాధి చేశాను. కానీ ఈరోజు నిన్ను చూశాక పాతాళం నుంచి గంగ పైకి చిమ్మినట్టు ఆ జ్ఞాపకాలన్నీ పైకి దూసుకొచ్చాయి. అది నా ధర్మానికి విరుద్ధం. అందుకే నిన్ను కలవటం వద్దనుకుని మనసును బలవంతాన నిగ్రహించుకున్నాను. మాతా గాయత్రిని పంపించి నీకు తగిన సమాధానం చెప్పి బయటకు పంపేయమని చెప్పాను. నువ్వు కోపంగా వెళ్ళటం చూసి నీ పరిస్థితి గ్రహించాను. ఎప్పుడో వీడిపోయిన బంధం నువ్వు. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నువ్వెందుకు వచ్చావో, నిన్ను చూడగానే నా మనసు మళ్ళీ అన్నేళ్లు వెనక్కి ఎందుకు వెళ్ళి ఆలోచించసాగిందో, అసలు నీకు నాకు ఏ రుణానుబంధం ఉందో తెలియటం లేదు. ఇన్నేళ్ల నా తపస్సు, నా మనోనిగ్రహం ఏమైంది? నిన్ను చూడగానే మనసు ఎందుకు చెల్లించింది అని ఆత్మ పరిశీలన చేసుకున్నాను. కాసేపు ధ్యానం చేసుకున్నాను. కానీ మనసు నిలవలేదు. ఆ మనోవేదన నా గుండె తట్టుకోలేకపోయింది. వెంటనే కళ్ళు తిరిగి పడ్డాను. నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మళ్ళీ నేను వెనక్కి వస్తానా, నిన్ను మళ్ళీ చూస్తానా అనేది తెలియదు. నాలో ఉన్న సన్యాసిని నీకు కొత్త మమకారం అవసరమా అని గదమాయిస్తోంది. ఇలా మళ్ళీ భావనల డోలికల్లో ఊయలలాడింది నా మనసు. అందుకే నీకు ఉత్తరము క్యాసెట్స్ పంపిస్తున్నాను. ఈ రోజుతో నా గత జీవితం నీకు చెప్పటంతో నా మనసు తేలిక పడిపోయింది. మనసు పొరల్లో ఎక్కడో అడుగున పడి ఉన్న కాస్తో కుస్తో మమకారాన్ని పూర్తిగా ఈ రోజుతో తుడిచిపెట్టేస్తున్నాను. నాకు భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని ఆనందమయంగా చేసుకున్నాను. నాకు విధించిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తించాను. అంతవరకు నాకు తృప్తి. మరు జన్మ ఉందో లేదో అనవసరం. పుణ్యం పాపం ఎంత గడించాను అనేది కూడా అనవసరం. ఇక ధ్యానం చేసుకుంటూ ఆ దేవదేవుడి పిలుపు కోసం ఎదురు చూడటమే నా కర్తవ్యం. నువ్వు నా మీద పెంచుకున్నది ప్రేమే అనుకో, మమకారమే అనుకో, బంధమే అనుకో, లేక ఉట్టి పరిచయమే అనుకో, ఏదైనా నీకు అది స్ఫూర్తినిచ్చి నీ జీవితాన్ని సఫలం చేసేదిగా ఉంటే గుర్తుపెట్టుకో, లేదంటే మర్చిపో. నువ్వెప్పుడూ సంతోషంగా పిల్లా పాపలతో పచ్చగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవించాలని నా కోరిక. శుభం భూయాత్. 19వ భాగం సమాప్తం. 20వ భాగంలో ఈ ధారావాహిక ముగింపుని వినేద్దామండి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.